బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హిందువులు అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే మహా కుంభమేళ నేటి నుంచి ప్రయాగరాజ్లో ప్రారంభమవుతుంది. ఫిబ్రవరి 26 మహాశివరాత్రి రోజున ముగుస్తుంది. ఈ మహా కుంభమేళాకు దేశ నలుమూలల నుంచి 40 కోట్లకు పైగా జనాభా హాజరు కానున్నట్లు తెలుస్తోంది. ప్రయాగరాజ్లోని గంగా, యమున, సరస్వతి నది సంగమమైన త్రివేణి సంగమం వద్ద మహా కుంభమేళా జరుగుతుంది. కుంభమేళాలో పుష్కర స్నానం చేయడం ద్వారా పాపాల నుంచి విముక్తి కలుగుతుందని, విముక్తి పొందుతారని విశ్వాసం. అయితే కుంభమేళాలో పుష్కర స్నానానికి గల ప్రాముఖ్యత, మహాకుంభంలో మొదటి రాజస్నానం ఎప్పుడు చేయాలి అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. అయితే సముద్ర మథనం నుంచి వెలువడిన అమృతాన్ని పొందడానికి దేవతలు, రాక్షసులు 12 సంవత్సరాల యుద్ధం జరిగింది. ఈ యుద్ధ సమయంలో కలశం నుంచి అమృత బిందువులు పడిన చోట కుంభమేళా నిర్వహిస్తారు. అందుకే ఇక్కడ స్నానం చేయడం ద్వారా పాపాలు తొలగిపోతాయని చెబుతారు. ఈ మహా కుంభ స్నానాన్ని రాజస్నానం అంటారు. పౌర్ణమి సందర్భంగా రేపు మహాకుంభం మొదటి రాజస్నానం జరుగుతుంది. హిందూ క్యాలెండర్ ప్రకారం జనవరి 13న అంటే రేపు ఉదయం 5:03 పూర్ణిమ తిథి ప్రారంభమై జనవరి 14న ముగుస్తుంది. ఈ ఏడాది మహాకుంభమేళా ప్రత్యేకంగా పరిగణించబడుతుంది. 144 సంవత్సరాల తర్వాత మళ్లీ సూర్యుడు, చంద్రుడు, బృహస్పతి గ్రహాల శుభస్థానం ఏర్పడనుంది. పూర్వం దేవతలు, రాక్షసులు సముద్ర మథనం చేసిన సమయంలో ఇది ఏర్పడింది. అలాగే రేపు ఉదయం 7:15 రవియోగం ప్రారంభమై 10:38 ముగుస్తుంది. ఈ యోగంలో విష్ణువును పూజించడం శుభ ఫలితాలను కలిగిస్తుంది.